ప్రతిపాదన చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతిపాదన చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపనని ఆలకించుచున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాను గనుక నాకు సహాయము కలిగింది. కావున నా హృదయము హర్షించుతున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుతున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము. ఆఖరి వచనం అందరం చదువుకున్నాం. నీ ఆజ్ఞలను రక్షింపుము, నీ సహాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. చదువుబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకి చాచి దేవాదేవుని స్తుతిద్దాం. దేవుడు మౌనంగా ఉండదు. దేవుని మనస్ఫూర్తిగా మనం సంజీవచ్చి మన ఆరాధన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం. అందరం చేతులు పైకి చాచి యేసయ్యానికి స్తోత్రం. జీవము కలిగే దేవానికి ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యు చేయడం స్తుతిస్తున్నాం. మళ్ళీ సజీవ లెక్కలో వచ్చిన మనమందరం మన రెండు చేతుల పైకి మన చేతులతో మన హృదయంతో దేవుని ఆరాధిద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు. క్రమం అంటే ఆయన కృపల దేవానికి స్తోత్రం. దయామయుడానికి వందనాలు. నీకు స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశం సృష్టించిన దేవానికి వందనాలు. నీకు స్తోత్రాలు ప్రభా. సింహాసనంపై ఆశించిన దేవునికి వందనాలు ప్రభా. మీరే నీకే వందనాలు. మీరు పక్ష సమయం బట్టి వందనాలు తండ్రి ప్రభా. కరుణామయుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నీకే వందనాలు 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 వందనాలు. మీద ఆశీర్వదించిన యేసు నీకే వందనాలు తండ్రి ప్రభువా. పరమ వైద్యుడా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. నీకే వందనాలు 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 ప్రభువా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి దేవుని మహిమపరచుదాం, ఆయన ఆరాధిద్దాం. సంతోషముగా సమాధానంతో మన చేతుల పైకి ఎత్తి ఆయన గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవు. ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవు. ఆరాధింతును నిన్నే. హల్లెలూయా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి. అధిపతి స్తోత్రం. బలమైన దేవాదిత్యుడవగు తండ్రి. సమాధానాధిపతి స్తోత్రం. అందరం కలిసి
సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీరాటమీనావు నా రక్షణ స్తోత్రం విమోచించినావే నా రక్షణ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అల్ఫా స్తోత్రం స్తోత్రం అల్ఫా స్తోత్రం అగ్ని వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అవును మన దేవుడు వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మనము కలిసి మోకరించి మన హృదయం దేవుడు స్థుతులపై ఆశిస్తున్నవాడు మన దేవుడు గొప్పవాడు నీకే స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతించెదము ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము నీ మేలులను మరువకనే
కన్ను పెంచును ఆరాధన ఆరాధన నీకే ఆరాధన తండ్రి ప్రభువా. స్తుతులపతి మాధవ రాజ దేవ నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. అగ్ని జ్వాలల వాటి కన్నుల వాడ నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. అందరం కూడా దేవుడు చెప్పులతో దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా. మీకు సమర్పణకి స్తోత్రాలు తెలుస్తాయి ప్రభువా. మా యొక్క స్థితి ఆరాధన ప్రభువా నీకు మహిమ జరుగుతుంది తండ్రి ప్రభువా. మీరే తోడైన తండ్రి ప్రభువా. మీరు దాన్ని పొందండి ప్రభా. మాకు సమర్పణకి స్తోత్రాలు తెలుస్తాయి ప్రభా. జరగబోయే చేతులు పొందండి ప్రభా. ప్రభా నీ పాత్ర సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంజీవ్ వందనాలు. కూర్చుంటే ప్రిజోన్ వాళ్ళు పాట పాడగలరండి ప్రభుత్వం. ప్రిజోన్ ప్రిజోన్ వాళ్ళు పాట పాడగలరండి ప్రభుత్వం. లేకపోతే వైద్యం నుంచి సోదరు పాడగలరు. అంకుల్స్ వైద్యం బుక్కులలో ఉంచండి. 218 రాజులు మనకెవరు లేరు, మనకెవరు లేరు అని పాట పాడి దేవుని నామమును కనపరుస్తాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యెహోవా
హల్లెలూయా. ముఖ్యమైన సందేశం ఉంది. అందులో దయచేసి మొబైల్స్ పెట్టడం అని బైబుల్స్ ఎంతమంది లేవు ఉన్నాయో లేవో తెలియదు, కానీ మొబైల్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. దయచేసి మొబైల్స్ ని సైడ్ లో పెట్టడం అని. హల్లెలూయా. మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరు మామూలుగా హల్లెలూయా. మరోసారి ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం ఆయన సన్నిధిలోని వారికి ప్రభు మనకందరికీ అనుగ్రహించారు. ఆమేన్. హల్లెలూయా. మనకి గమనించడం లేదా, మనిషికి ఎంత సౌండ్ అవసరం అంతే ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. సౌండ్ ద్వారా కూడా అనారోగ్యం. ఈ మధ్య మన ఇండియాలో జరిగిన లైవ్ తెలుసు కదండి అందరికి, అది ఇదే సంగతి. సౌండ్గా ఉంటుంది. ఎట్లుంది ఇలాంటి కట్టుకోవడంగా ఉండకూడదు. అలా నేర్చుకోవడానికి ఈ మధ్య సౌండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది చర్చిలలో వాయిస్తూ ఉంటే, వాళ్ళు పాడుతూ ఉంటే ఆనందిస్తున్నాం, పరోసిస్తున్నాం. అటువంటి వారిని దేవుడు మన క్రైస్తవ ప్రపంచానికి ఇస్తున్నాడు. ఆమె తమ్ముళ్ళు కూడా అలా కావాలని కోరు. దేవుడు మనకు తలంతులు ఇచ్చాడు, ఆయన సందు మనం వాడాలి. ఈ మైకు కరోనా కంటే ముందు తీసుకొచ్చారు. దీని వేల 6,000 రూపాయలు తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు కష్టం. ఇది ఊరికే పెడితే ప్రయోజనమా? ప్రతి దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. తీసుకొచ్చిన ప్రతి వస్తువులో మన చెమట ఉంది. మన అందరం కలిసి చేసిన పని అది. ఈ రోజున కొంచెం మంచి స్థాయిలో ఉన్నవారు దేవుడికి ఇస్తున్నారు. నేను ఎవరిని ఇచ్చిన వారిని వారిని ఏమనట్లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, మీకు ఇస్తున్నాడు కాబట్టి ఇస్తున్నారు. మనం ఆయనకి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ఎంత ఇస్తే అంతగా ఆశీర్వదించబడతాం. మన సంఘం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంఘంగా మార్చబడాలి. మనల్ని మనం పోషించుకోవాలి. వేరే లేదు వాళ్ళ మీద ఆధారపడడానికి లేదు. ఈ మధ్య మనకు కొన్ని అవమానాలు వస్తున్నాయి. మన ఖర్చు ఎంత పోతుంది, ఆదాయం ఎంత పోతుందని అందరం గుర్తించి ఇవ్వండి నేను చెప్పడానికి లేదు. దేవుని బిడ్డలు మాకెంత పద్ధతి కాదు. నీకున్న దాంట్లో దేవునికి ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వాలి. ఇంకొక విషయం నేను దశమ భాగాల గురించి నేను ఎప్పుడు చెప్పాను అంటే, నేను దానికి అపోజిట్ కాదు. మరి దశమ భాగాలే కాకుండా మనం వర్ధిల్లిన కొలుగా ఆయనకి ఇవ్వాలి. చెప్తారా? ఇప్పుడు కొంచెం మాట్లాడితే ఎవరైనా కఠినంగా ఇస్తారా? నేను ఎప్పుడు చెప్పలేదు సంఘంలో. నా నోటి గురించి నేను చెప్పిన దాఖలాలు లేదు, చెప్పడం కూడా పద్ధతి కాదు వాక్యాన్ని. కానీ మన సంఘాన్ని బాగా మొయ్యాలి కాబట్టి మన వంతుగా మనం చేయాల్సిన పని ఎంతో ఉంది. తమకన్నా ఈ వారం చెప్తున్నాడు. మీరందరూ గమనించి, ఒకవేళ మీకు దేవుడు ప్రేరేపిస్తేనే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీరు వర్ధిల్లును కొలది ఆయనకిచ్చి ఆశీర్వదించబడండి. ఆమె హల్లెలూయా. ఈ మైకులు కానీ ఈ ప్యాడ్లు కానీ మన సంఘంలో ఉన్న మూలందరూ కలిసి పోగేసి తీసుకొచ్చిన ఇవన్నీ నిలువైనవి. మన చివరి రక్తం అది. మనం పడుతున్న కష్టం. మీలో చాలా మంది చాలని జీతాలతో ఉండి కూడా దేవుని చేత ప్రేరేపించబడి ఇచ్చిన వస్తువులు కాబట్టి ఇది పావల సొమ్ము కాదు. ఊరికే ఉపయోగించడానికి జాగ్రత్తగా ఉపయోగించాలి. జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం ఎక్కడ ఉన్నాం? ప్రత్యక్ష కూడా చెప్పడం టెబర్నాకిల్. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాం. నాకు ఇంగ్లీష్ రాకుండా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. టెబర్నాకిల్ ఎక్కడ? ప్రత్యక్ష కూడా. అందరూ చెప్పండి. అందులో ఉంది అర్థం. ఆ గుడాలలో ఇశ్రాయేలు అందరూ కూడా దాన్ని అడిగినవా? ఎవరైనా ఉంటారు అక్కడ? లైట్ లాంగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది.
ఇది వీడియో ఉంది. ఇశ్రాయేలు అందరూ కూడా వాళ్ళ మంతట్లో వాళ్ళ గుడారాలు వేసుకుని ఉంటారు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు దిగొస్తాడు. దేవుడు అంటూ మాట్లాడతాడు. ఎంత గొప్ప అనుభవం అది! ఎంతటి గొప్ప పరలోక వాతావరణం అని అని ఒక వీడియో ఉంది. ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో జరిగే సన్నివేశం అంతా కూడా అందులో కనబడుతుంది. చూద్దాం అందరికీ. Hey YouTube, if you want to learn more about the Tabernacle of Moses, ఆ రోజుల్లో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడే ఆ సన్నివేశం దేవుడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు తన ప్రజలను దర్శించే ఆ విధానాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలోకి మొదటిగా వచ్చినటువంటి వ్యక్తి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో ప్రవేశిస్తాడు, గేట్ లో ప్రవేశిస్తాడు. ఆ గేట్ లో ప్రవేశించాలంటే యేసు ప్రభువు అన్నాడు, నేనే ద్వారమును, నేనే గొర్రెలకు ద్వారమును అన్నాడు. ఆ ద్వారం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఒక వ్యక్తి పాపము చేసి పాపం యొక్క శాపాన్ని అనుభవిస్తూ పాపపు శిక్షలో ఉండి గొర్రె పిల్లలను తీసుకుని లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఆ బలిపీఠం దగ్గర ఆగిపోతాడు. బలిపీఠం దగ్గర యాజకులు బలిని అర్పిస్తారు. ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క పాపం అంతా కూడా తను చేసిన తప్పిదములన్నిటినీ కూడా ఆ గొర్రె పిల్లల మీద మోపుతాడు యాజకుడు. ఆ గొర్రె పిల్లను ఆ బలిపీఠం మీద వధించి ఆ బలిపీఠం మీద అర్పించి ఆ చేసిన వ్యక్తి చేసినటువంటి పాపం యొక్క శిక్ష అంతటికి కూడా విడుదలను ప్రకటిస్తాడు యాజకుడు దేవుని బిడ్డల. పోయినసారి మనం ధ్యానించుకున్నాం బలిపీఠాన్ని గురించి. బలిపీఠం దగ్గర ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. బలిపీఠం దగ్గర ఎంతో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు అక్కడ ఉన్నాయి దేవుని బిడ్డల. బలిపీఠంలో మీరు అర్పించే బలులు ఎన్నో ఉన్నాయి. దహన బలి, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి, రకరకాల బలులు ఉన్నాయి. మా పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఆయన ప్రయాణించిన చోటల్లా, ఆయన చేరుకున్న చోటల్లా కూడా రాళ్ళతో బలిపీఠాన్ని కట్టేవాడు దేవుని బిడ్డ. బలిపీఠాన్ని కట్టి దేవునికి జీవము గల దేవుడు యెహోవాకు బలి అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయన వెళ్ళిన చోటల్లా కూడా బలిపీఠాన్ని కట్టినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. ఈ రోజున దేవుని వాక్యాన్ని దాచినటువంటి మన అందరం కూడా బలిపీఠం అనుభవంలో మనం కూడా దేవుని బిడ్డలారా. బలిపీఠం అనగా ప్రార్థన చేసే అనుభవం.
ఏంటి చెప్పండి? ఎక్కడైతే నువ్వు మోకాల్లోని ప్రార్థన చేస్తావో ఆ స్థలమే బలిపీఠం. సాధారణంగా మనం ఇది బలిపీఠం అంటాం, ఇది పులిపీఠం. ఇది బలిపీఠం కాదు, ఇది పులిపీఠం. పులిపీఠం అంటారు ఇంగ్లీష్ లో. అప్పుడు రోజు నేను గమనించండి, ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ స్థలమే బలిపీఠం. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను అని దేవుని మాటలు రాయబడింది. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను అందరూ చెప్తారా? బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ద్వారా ఈ రోజున మా దైనందిన జీవితంలో యేసుక్రీస్తే నిజమైన దేవుడని, రక్షకుడని అంగీకరించినటువంటి మనం ఆయన పిల్లలమై నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడుతూ పరలోక పర్వతంలోకి మనం వెళ్తున్నటువంటి మనందరి జీవితాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టడం. బలిపీఠాన్ని కట్టడం, బలిపీఠాన్ని కట్టే అనుభవంలో మనం అందరం ఉండాలి. పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తాం, ఈ రోజున మన అందరము కూడా రాజులైన యాజక సమూహము. ఎవరు మనము? రెండు చేతులు పైకి ఎత్తారా? గొప్ప చూస్తున్నారు. మా ఆవిడ మా ఆమె నాకు వెనక్కి పంపించింది. మా సుమంత్రం తప్పులేదు చేసుకున్నా, నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తారా? రాజులం మనం. ఎవరు? మనం చేసేది ఏ పనైనా, ఎన్ని పనైనా మనం రాజులమే. చెప్పండి, గురించి నేను రాజు. మీరు రాజు, నువ్వు రాదు కదా. నేను రాజునే, ఎందుకంటే నా తండ్రి రాజు. రాజు అంటే నమ్మాను. రాజాది రాజు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పుట్టుక ఆకాశంలో నక్షత్రం. రాజు కాబట్టి ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. ఆయన జీవిత కాలం అంతా కూడా ఆ 33 సంవత్సరాలు రాజుగా బతికాడు. ఎలా బతికాడు? రాజుగా బ్రతికాడు. ఆ రోజున రోమా ప్రభుత్వాన్ని శాసించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించాడు కదా, సవాల్ చేశాడు రాజుగా. ఆయన చనిపోయేటప్పుడు రాజుగా చనిపోయాడు. యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకున్న తర్వాత పారిపోయాడు. ఆయన వెంద్రియుడా, వెనుకంజ వేశాడా? తెలియదు. రాజుగా లొంగిపోయాడు. వారికి నేనే చేసుకున్నాడు. ఆ కలువరి శిలువ మీద, ఆ కలువరి బలిపీఠం మీద మనందరి కొరకు వేలాడినటువంటి ఆ సందర్భంలో ఆయన రాజుగా ప్రాణం ఇచ్చాడు. ఎవరైనా చంపలేదు, ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. రాజుగా తన ప్రాణం పెట్టాడు. ఆయన భూగర్భంలో దాచబడ్డాడు. సృష్టిని సృజించిన దేవుడే భూగర్భంలో దాచబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయుడి రారాజుగా తిరిగి లేచాడు. రారాజుగా తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు 500 మందికి పైగా కన్నబెట్టి ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోయాడు. హల్లెలూయా. 2020 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన మళ్ళీ రాజుల రాజుగా రాబోతున్నాడు. కొదమ సింహమై రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనే సత్తం మనకు ఉండాలి. ఆయన ఎదుర్కొనే పరిశుద్ధమైన జీవితం మన జీవితంలో రావాలి. ఈరోజు అందరితో మాట్లాడుతున్న దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం ఇంకా ఎవరైనా యేసు ప్రభువే నిజమైన దేవుడని, రక్షకుడని, పాపిని గ్రహించక ఇంకా దేవునికి దూరంగా ఉంటే దయచేసి మీరు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రావాలని మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. మనం బలిపీఠం గురించి ధ్యానించడానికి చాలా సన్నివేశాలు అక్కడ ఉన్నాయి, చాలా సందర్భాలు అక్కడ ఉన్నాయి. కానీ నేను ముందుకు వెళ్తున్నాను ఈరోజు, ఎందుకంటే మొదటి వారం కాబట్టి మనము ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్ళాలి. నీటి గంగాలం దగ్గర కొన్ని పాటలు మనం నేర్చుకున్నాను. నేను బిడ్డలారా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాను. నేను బిడ్డ, యేసుక్రీస్తు ద్వారా దేవుడికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి నర్పించుటకు
అశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలా అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. బలిపీఠం దగ్గర నుంచి గంగాళం దగ్గరకు పోతున్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనందరం కూడా సత్యమైన రాళ్ళ వలె ఆయన సంఘంలో, ఆయన మందిరంలో కట్టబడాలి. ఆమె 4 కోట్ల మధ్యలో కనిపించే మనందరం కాదు, మనందరము కలిస్తేనే, సజీవమైన రాళ్ళ వలె మనందరము కలిస్తేనే మందిరం పెట్టాలి. మనందరం కలిస్తేనే అది బలిపీఠం. మనందరము కూడా సజీవమైన రాళ్ళ వలె కట్టబడాలి. కట్టబడినటువంటి మన జీవితాల్లో దేవుళ్ళరా ఈ నీటి బాప్తిసం దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అనుభవంలోకి మనం వస్తాం. దేవుళ్ళరా, నీటి బాప్తిసం దగ్గరకు వచ్చే వ్యక్తి గమనించాల్సినటువంటి విషయం, బలిపీఠం కట్టే విధానం వేరు, ఇత్తడి గంగాళం కట్టే విధానం వేరు. దేవుళ్ళ, ఇత్తడి గంగాళాన్ని చేసే నిర్మాణికులు వేరుగా ఉంటారు, బలిపీఠాన్ని కట్టే నిర్మాణికులు వేరుగా ఉంటారు. దేవుళ్ళ, అయితే ఈ రోజున మనం నీటి బాప్తిస్మం అనే ఆ నీటి గంగాళాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఆ నీటి గంగాళం దగ్గరికి యాజకులు వచ్చి ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే, నిర్గమకాండం 29:4 వచనాన్ని చదువుతున్నాము. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వాటి స్నానము చేయించి, ప్రైజ్ ది లార్డ్, యాజకులు వారి కుమారులను, యాజకులందరినీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు చేసిన పని అంటే స్నానం చేయాలంట. ఏం చేయాలి? స్నానం చేయాలి. ఆ నీటి గంగాళం దగ్గర యాజకులు స్నానం చేయాలి. ఆ గంగాళం నీటి బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే యేసుక్రీస్తే నిజమైన దేవుడని, దేవుని కుమారుడని, రక్షకుడని అంగీకరిస్తారో, ఆ బలిపీఠం దగ్గర యేసుక్రీస్తు బలి అయ్యాడని అంగీకరించి స్వార్థను నమ్మి ఆ గంగాళం అనే అనుభవమైనటువంటి బాప్తిస్మము, నీటి బాప్తిస్మాని దగ్గరికి రావాలి. ఎంతమంది మీరు బాప్తిస్మం తీసుకున్నారు? కొన్ని ఉన్నాయి, తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా నీటి బాప్తిస్మము తీసుకున్నటువంటి మనందరి జీవితాల్లో జరగాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, మనము పాపముల విషయమై చచ్చిన వారమై నీతి నిమిత్తమై తిరిగి లేవబడాలి. ఇది పునాది. క్రైస్తవులుగా మనందరికీ పునాది నిలబడాలి. ఇప్పటికే యేసుక్రీస్తే నిజమైన దేవుడిని, రక్షకుడిని అంగీకరించి పాపిని గ్రహించిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఏం చేయాలి? నీటిలో మొన్నటి వరకు ఒక తమ్ముడిని అంటుంటాను, తమ్ముడు తీసుకుని లేదు చూపించాను. తమ్ముడి బాప్తిస్మం కోడలు పెట్టాడు, అన్ని సంతోషించాను. ఇంకా వీళ్ళు ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, మీరు పాపిని గ్రహించిన వారి నీటిలో బాప్తిస్మం తీసుకొని నీటి ముక్తులుగా తీర్చబడాలని నేను అందరినీ కోరుతున్నాను. బాప్తిస్మం తీసుకున్నటువంటి మనందరి జీవితంలో దైనందికంగా ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే శాంక్టిఫికేషన్. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచబడాలి. స్నానం దేనికి సాదృశ్యంగా ఉంది? శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. ఏంటండి? కొంతమంది నిద్రపోతున్నాడు కనబడుతుంది. నేను జోకులు వేయాలా? గట్టి చెప్పాలా? సౌండ్ కట్టమంటారా? రసాయన కూర్చున్నావు, పాటలు ముందుకు పెట్టారు. ఈరోజు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నీటి బాప్తిస్మం తీసుకున్న మనందరి జీవితాల్లో జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ జరగాలి. సాదృశ్య రూపకంగా మనం నీటిలో బాప్తిస్మం తీసుకున్నాం, బయటకు వచ్చాం. మీరు అనుకోవచ్చు చాలా మంది ఇదే చెప్తుంది, మనం బతికేది సిద్ధాంతం. బాప్తిస్మమే మన జీవితం. ఆమె బాప్తిస్మం అనే మాట బాప్తీజు అనే పదుల నుంచి వచ్చింది.
అనగా అర్థం ఏంటంటే ముంచడం. ఏంటి చెప్పండి, ఇది కాదు. జరిగింది అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ చాలా మంది నాకు ఎదురు పడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాను. ఒకప్పుడు మాట్లాడినా అని నేను దగ్గర తీసుకున్నాను, అది సరైనది కాదు తమ్ముడు అని చెప్పాను. మళ్ళీ లాగా నా దగ్గరికి ఇంకా అందుకోసం కొద్దిగా మాట్లాడడానికి వెనక వేస్తూ ఉంటాను. అప్పుడు దేవుడు బిడ్డ, ఈ రోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి సంగతి, మనం శుద్ధీకరణ అనే ఆ నీటి బాప్తిస్మం మన జీవితంలో నిత్యము జరుగుతూ ఉండదు. బాప్తిస్మం తీసుకున్నాను సరిపోతుంది అని వదిలిపెట్టడం కాకుండా ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. కరోనా జ్ఞాపకం చేసుకుంటారా? నాకు మనం మర్చిపోయారా? మహమ్మారి జ్ఞాపకం ఉందా లేదా? హల్లెలూయా. ఏం చేస్తాం? చేతులకు చెప్పండి, నోటు మాట్లాడుతున్నాయి. ఏం చేసాం? ఆ శానిటైజర్ మోడ్ అప్పుడే వచ్చినాము బయటికి. శానిటేషన్, ఆ శాంటిఫికేషన్ అనే వర్డ్ నుంచి వచ్చినది. మనందరం కూడా జస్టిఫికేషన్ చేయబడాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్ చేయబడినటువంటి మనం శాంటిఫికేషన్ చేయబడుతూ ఉండాలి, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అయితేనే గ్లోరిఫికేషన్ ఉంటుంది మనకు. జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడడం, పరిశుద్ధపరచబడడం. కాబట్టి సౌండ్ చేస్తున్నాం. పరిశుద్ధపరచబడడం, మహిమలో చేర్చబడడం. ఇప్పుడు ఏడుస్తుంటారు కానీ మనం ఆనందించే రాజ్యంలోకి వెళ్తాం. ఆమె ఎందుకో పాలు కానీ అర్థం కలిగినట్టు పరవాసిని వద్దు తమ్ముడు, మళ్ళీ ఏదైనా జరిగితే నాకే ఎంత మంచి మాట్లాడి నేను పాడుకునేవాడిని ఇంటి దగ్గర ఉన్నప్పుడు. తమ్ముడు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు దాన్ని అర్థం చేశారు సమాధి పాడు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. అది కాదని ఇది నాదని అదిరిపడతా, చివరికి ఏది రాదు నీ వెంట. అది నాదని ఇది నాదని అదిరిపడతా, చివరికి ఏది రాదు నీ వెంట. దిగంబరి కాని నీవు పుడతావు, దిగంబరి కాని ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. రాత్రి పడుకున్నాడన్నా పొద్దున్న లేవచ్చు, ఆ కుర్చీలో పడుకున్నాడన్నా మళ్ళీ కదలట్లేదు. ఎంతమంది మేము వినట్లేదు. మనము నేను ఎక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో. సమయం ఉండగానే రక్షణలోకి రావాలి, సమయం ఉండగానే మనల్ని మనం దిద్దుకోవాలి, సమయం ఉండగానే మన బ్రతుకును బాగు చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పిన సామెతను బట్టి సమయం పోతే మళ్ళీ రావద్దు. పిల్లరా, నేను రక్షించుకున్న ఒక పాట, ఆ పాట ఇప్పటికీ మారుమూలుతూనే ఉంటుంది. ఎక్కువ నేను పాటలు పాడుతూ ఉంటాను ఉన్నప్పుడు కూడా, నా డ్రైవింగ్ లో డ్యూటీలో ఉన్నప్పుడు. మళ్ళీ తెల్లవారింది, ఎన్ని కన్నులు నిద్రలేచినో మరెన్ని కన్నులు నిష్క్రమించను. ఈరోజు తెల్లవారింది, ఎన్నో కన్నులు అలాగే మూసుకొనిపోయాయి. ఇంకా మార్కన చెప్తుంటే ఎంత మాట్లాడతాం. వారిని కోరుకోలేదు,
తన సమయం అయిపోయింది, వెళ్ళిపోయింది. అలా ఎంతో మంది మనం వింటున్నాం. ఎన్నో కన్నులు నిష్క్రమించాయి. ఈరోజు నువ్వు కళ్ళు తెచ్చావంటే దేవుడు గొప్ప కృపనిచ్చాడు నీకు. ఆయన విశేషమైన గొప్ప, ఆయన శ్రేష్టమైన, ఎంత ఆయన ఆయాస పెట్టినా, ఎంత ఆయన్ని దుఃఖపెట్టినా, నువ్వెంత ఆయన బాధ పెట్టినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను ఎక్కడ బాధ పెట్టాను అనుకుంటున్నావేమో. ఎన్నో సార్లు మన ఆలోచనల చేత, మన చూపుల చేత, మన నడక పడక, మన ఆలోచనల చేత ఎన్నోసార్లు ఆయన చిత్తాన్ని చేయక ఆయన ఆయాస పెడుతున్నాం, బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం. ఇంకా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. అట్లా బాప్తిస్మము దగ్గర మన పాపములు సమాధానం చేయబడాలి. పాపముల విషయమై మనం చచ్చిపోవాలి. నీతి నిమిత్తమై తిరిగి లేపబడాలి. పాపముల విషయమై సమాధి చేయబడిన ఒక వ్యక్తి పాపముల విషయమై చచ్చిపోయి క్రీస్తు కొరకు నీతిగా బతకడానికి పైకి లేస్తున్నాడు బాప్తిస్మం. అది సాదృశ్యం, సూచన. కానీ మన జీవితంలో జరగాల్సినటువంటి పని ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల అనుభవం మన జీవితంలో ఉండాలి. అదే నిజమైన బాప్తిస్మం. మళ్ళీ తాగడానికి వెళ్తున్నావా? మళ్ళీ నీ మనసు కిందకి మాటలు వస్తున్నాయి. చచ్చిపోలేదన్నమాట. పాపముల విషయం చావలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో బలుపుకోడు, పలుకుల్లో కిరీటం, దీపంతా నల్లటి సరళాలు దున్నపడింది. నువ్వు చేసిన పాపమే మేకుల్లాగా తయారైన చేతుల్లో మేకులు కొట్టింది. ఏ పాపము చేయని చేతులవి, ఏ పాపము చేయని పాదాలవి, చెడ్డ పడకలు లేని కడుపకి ఆయన పక్కలో బలిపు, నా చెడ్డ పడకలే ఆయన కడుపులో బలిపు పొడిచింది. నా పాపం ఈటగా మారి ఆయన ప్రక్కలో కూర్చుంది. నీ పాపం నా పాపం ఇది. పాపం నిమిత్తం యేసు చచ్చిపోయాడు. నువ్వు పాపం విషయమై సమాధి చేయబడాలి. ఆయన తిరిగి లేకపోయినాడు, పునరుద్ధరుడు అయ్యాడు పరిశుద్ధాత్మ చేత. మనందరం కూడా పాపం విషయమై చచ్చిపోయిన మతమైతే నీతి నిమిత్తమై తప్పకుండా పరిశుద్ధపరచబడుతూ తిరిగి లేపబడే అనుభవంలో ఉంటాం. పునరుత్థానపు శక్తితో మనం నింపబడతాం. ఈ ఆదివారం పేరే పునరుత్థానం. ఇది పునరుత్థానపు శక్తిని కలిగించే దినం. ఇది క్రైస్తవ్యానికి పునాది ఆదివారం. యేసు లేచాడు కాబట్టి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇంకా శనివారం చేస్తున్నారు, సబ్బాత్ ఇంకా శనివారం వాళ్ళకి. కానీ మనకు యేసుక్రీస్తు ప్రభువుగా ఆదివారం తిరిగి లేచాడు కాబట్టి, పునరుద్ధరుడు అయ్యాడు కాబట్టి ఆదివారం ఆరాధన ప్రారంభమై. హల్లెలూయా. ఈ ఆదివారమున ప్రభు భోజన సంస్కారంలో ఈ కమ్యూనియన్ సర్వీస్ వచ్చినటువంటి నీవు గమనించాల్సినటువంటి విషయం, నీ పాపల విషయమై చచ్చిన అనుభవంలో ఉన్నావా? ఇప్పుడు ఉంటలేదా? ఇంకొకవేళ నీ జీవితంలో పాత కనెక్షన్స్ ఉన్నాయేమో. ఈ మధ్య ఫోన్ చాలా భయంకరంగా తయారైంది. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ నేను ప్రేరేపిస్తుంది. దానికి అడిక్ట్ అయ్యాము. ఈ టెక్నాలజీ అందరినీ కూడా మనం పరిశుద్ధపరచుకోవడానికి ఉపయోగించాలి. మనం క్రీస్తుకు దగ్గర కావడానికి ఉపయోగించాలి. హల్లెలూయా. నాకు తెలిసి మొబైల్ యూజ్ చేయడం రాని వాళ్ళే ధన్యులు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగున్న క్షణం అలర్ట్గా ఉండదు మన వాళ్ళకి. ఒకవేళ మా మేనేజర్కి ఫోన్ కనుక నేను ఎత్తుకోకపోతే, ఆయన మెసేజ్ కనుక చూడకపోతూ ఉంటుందో నాకు తాగిగా వెళ్ళిన తర్వాత ఆఫీస్లో నాకు నేను పెట్టలేరా. ఈరోజు ప్రభు ఉంటూ మాట్లాడుతున్నాడు. దేనికి అడిక్ట్ అయ్యాం మనం? పరిశుద్ధపరచబడే అనుభవంలో ఉంటున్నామా? పవిత్రపరచబడుతున్నామా? ఒకవేళ పరిశుద్ధపరచబడినటువంటి నువ్వు మళ్ళీ ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే, నిర్గమకాండం 30:19 చదువుకున్నా. ఆ నీళ్లతో అతని కుమారులను తమ చేతులలో కలుగుకొనవలెను.
ఆ నీళ్లతో అహరోను కుమారులను తమ చేతులను అందరూ చెప్పండి, చేతులను స్నానం చేస్తున్నాం. రాత్రి కూడా ఏర్లేదేమో, మన దాయాదుల్లాగా మనం చేయదు. పొద్దున చేయాలి. చెప్పండి, మాట్లాడే ఈ శుద్ధిగా చాలా ఇంపార్టెంట్. నువ్వు లోపల నీ ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటావో బయట కూడా శుచి పాటించాలి. శుభ్రత శుచి అనేది మన గీతలో ఉండాలి. ఆమె హల్లెలూయా. యాజకులు ఏం చేయాలి? ఆవరణలో ఉన్నటువంటి గంగాల దగ్గర ఏం చేయాలి? ఒకవేళ స్నానం చేసిన వాళ్ళైతే చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చెప్పండి అందరూ కూడా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు, చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చేతులు కాళ్ళు కడుక్కునే అనుభవంలో ఉన్నావు. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నావా? రాత్రికి పడుకునే ముందు కానీ లేకపోతే ఒక సమయం పెట్టుకుని ఈ రోజు నేనేం చేశాను, ఎక్కడ నా మార్గంలో దొరికిపోయాను, ఎక్కడ తడబడ్డాను, ఎవరిని బాధ పెట్టాను, నా పని నేను నమ్మకంగా చేశానా అని ఒక ఆలోచించే ధ్యానించే ఒక సమయాన్ని పెట్టుకోవాలి. పెట్టాలి మనల్ని మనం కడుక్కోవాలి. దేవుని స్థితిలో మనల్ని మనము కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మనం ఎంత పరిశుద్ధపరచమైన అనుభవంలో ఉన్న ఎక్కడో ఒక చోట మన జీవితంలో తప్పిదాలు జరగడం తప్పకుండా జరుగుతుంది. మనందరం మనుషులు కాబట్టి ఎక్కడో ఒక చోట మన జీవితంలో తప్పిదాలు జరుగుతాయి. ఆ తప్పులన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆమె హల్లెలూయా. దీనికి మైక్ దగ్గరికి ఒక మాట ఉంది. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఒకటి అగ్గిపుల అడవిని నాకు వచ్చింది అనువంత పాపమైన నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా 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 చిన్న పాపలేనని కొంచెమన్నిగా చేను అడవి అంతయో చిన్న పాపవేనని కొంచెమన్నిగా చేను అడవి అంతయో పాపము పరిపక్వమాయెను విడుదలనీయవా ఈ ఘోరపాపి పాపము పరిపక్వమాయెను విడుదలనీయవా ఈ ఘోరపాపికి అనువంత పాపమైన నన్ను అంతటి నీ వంటి పరిశుద్ధత ప్రభువా నాకీయవా 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 నాకీయవా. ఎక్కువైపోతున్నా హల్లెలూయా. ఎంత అదంతా అర్థం ఆ మాటలో దేవుని రాశాడు ఆ మాట. అనువంత పాపమైన నన్ను అంతని నీ వంటి పరిశుద్ధత నాకు ఇయ్యవా. యేసయ్యే మన హీరో. ఆమేన్. ఆయన కామ క్రోధ మదమాత్సర్యాలు లేని పరిశుద్ధుడు ఆయన. ఆ జన్మ బ్రహ్మచారి. ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను చెప్పబడుతున్నటువంటి అనేకుల వల్ల ఆయన జీవించలేదు. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఈ లోకంలో బ్రతికాడు. ఏ పాపము చేయని పరిశుద్ధుడిగా నిష్కల్మషుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయనే మనకు మాదిరి. ఆయన లాంటి పరిశుద్ధత మన జీవితంలో మనకు రావాలి. చేతులు కాలు ఏం చేసుకోవాలి చెప్పండి? భార్య భర్తల మధ్యలో గొడవ జరగట్లేదా? మాట్లాడుకుంటే ఈ రోజులు ఉంటున్నారు.
కొంతమంది విడాకులు ఎందుకు వెళ్తున్నారు? దేవుడు జతపరిచిన వారిని అందరూ చెప్పండి ఎందుకు వెళ్తాం? వేరైపోతున్నారు. కానీ నీ భార్యని నువ్వు ఎంతగా ప్రేమించాలో, నీ భార్య నీ మాటకు లోబడి ఎలా జీవించాలో దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి? కలిసి టీవీ చెప్తున్నారు, పెద్ద టీవీలలో చూస్తున్నారు కదా, బయటకు వెళ్తున్నారు అవుటింగ్. హల్లెలూయా. నీకు పెళ్లి గురించి పాటలు మాట జీవిస్తాం. ఆమె హల్లెలూయా. ఇక్కడున్నా కూడా మేము ప్రార్థన చేస్తాం. నమ్మకం చాలా ఈ పరిస్థితి అంతటి కూడా ఎంతో సహాయపడే వ్యక్తి, చాలా మందిని బలపరిచినటువంటి వ్యక్తి. చిన్న వయసులోని దేవుడు గొప్ప తమ్ముడు ఇచ్చాడు. తమ్ముడు కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. ఆమె హల్లెలూయా. ముందు వాడతాం పాట. మానవుల మేలు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పగతి మహిని నిర్ణయించగా, మానుగ కళ్యాణ పగతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, ఏకముగా చేయుమి, ఏకముగా చేయుమి, దాసులుగను లేని వీరి దోషములెడబాపుమి, దాసులుగను లేని వీరి దోషములెడబాపుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. ఎందుకు వచ్చింది సందర్భం? భార్య భర్తల మధ్యలో మానవుల మేలు కొరకు ఏం చేశాడంట? మేలు. భార్య దొరికిన వాడికి చాలా విద్య దొరికినట్టు. భార్య దొరికిన వాడికి అలా ఉండకూడదు. భార్య భర్తలు ఇద్దరికి కలిసి ప్రార్థించాలి, మోకరించాలి. ఏం చేయాలి? కలిసి గొడవ పెట్టుకుంటున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఫోన్ చేసినప్పుడు చిక్కబోదు కాకుండా దేవుని వాక్యం ఈరోజు దైవజనులు ఏ వాక్యం చెప్తాడు, ఆ వాక్యం రిఫరెన్స్ చేయండి. అసలు ఏం చెప్పారు దాని గురించి ఆలోచించాలి. అది మన జీవితాలకు ఆహారం. వాడిని అడగాలి, ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని అడగాలి. ఏమని అడగాలి? మనం తిన్నారా, ఏం కూర మాత్రం అడుగుతాం. ప్రార్థన చేసుకున్నారా అని అడగాలి. ప్రార్థన మనకు ఊపిరి. ఏంటి చెప్పండి? ప్రార్థన క్రైస్తవుడికి అందరూ చెప్పండి. అది ఊపిరి పోయిన దానికి ఏమిటి పోయితే? క్రైస్తవుడిగా ప్రార్థన ఊపిరి లాంటిది అంటారు. మీ కుటుంబస్తులందరినీ అడగాలి, పిల్లల్ని కూడా ప్రార్థనలో పెంచడానికి ప్రయత్నించాలి. వారికి ప్రార్థన నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో ఒక పాట పాడుకోవాలి. కూడా ఆ నెల్లూరులో కొన్ని ఇంటి దగ్గర గడపడు బయట తీసుకొని గడవరి పోయేది కుటుంబం కొరకు. కుటుంబంతో సుఖంగా సంతోషంగా పిల్లలందరితో కలిసి భోజనం చేస్తూ వాళ్ళందరినీ సహవాసంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఊరు ఏం ప్రయోజనం? నువ్వు ఉండేదే 2 రోజులు, ఆ ఊరు ఈ ఊరు ప్రయోజనమా? అభివృద్ధి ఈ రోజున స్వర్గసీమగా ఉండాల్సిన కుటుంబాలు నరక కుటుంబం మారుతున్నాయి. ప్రతిరోజు కూడా కారణం ఏంటో అసలు ప్రార్థన లేదు కుటుంబాల్లో. ప్రార్థన నేర్చుకోవాలి. చాలా మంది చెల్లెళ్ళు తల్లు ప్రార్థన చేస్తుంటారు గంటల తరబడి. కొంతమంది భర్తలకు నచ్చదు. అన్న మా భార్య పొద్దునే 4 గంటలకు లేస్తుందన్న ప్రార్థన సాగిస్తుంది. మంచిదా తల్లి, సంతోషించిన భార్య దొరికినందుకు జబరు దేవుని తల్లి పిల్లల కొరకు రోధించాలి, ప్రార్థన చేయాలి. నీ భార్య ప్రార్థన పరురాలుగా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ విధంగా ఉండడానికి ప్రేరేపించాలి, వారికి నేర్పించాలి, దేవుని వాక్య సత్యాలను బోధించాలి. నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పితే నేను చెప్పేదానికి అర్థం. ఎవరు దేవుని వాక్యంలో ఎదుగుకపోతే నాకు సంతోషం ఉండదు. నాకంటే ఎక్కువగా నువ్వు చెప్పావు అనుకుంటే అప్పుడు సంతోషిస్తా.
ప్రసన్నలాగా కానీ, రాజకుమారులు కానీ, రామసన్లాగా అలా ఆ పొంది నువ్వు సంతోషిస్తా. నువ్వు ఇంకా ఏమి తెలియని వాడుగా పాట రాకుంటే కొంతమంది పాటనే రాదు. హల్లెలూయా. ఈ సృష్టి కూడా ఒక క్రమంగా నడుస్తుంది. కిందికి ముఖం పెడుతున్నాడు. పాడాలని ఎవరు విడిచిపెట్టేది లేదు. రీజన్ వాళ్ళని విడిచిపెట్టలేదు. మళ్ళీ వచ్చే వారం కూడా అనౌన్స్ చేస్తాం, ఖచ్చితంగా వాడాలి. ఆమె హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు నేర్చుకోవాలి బిడ్డ. ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమంగా నడుస్తుంది. రామచంద్ర ఆయన మనసులో ఒక తాళం ఉంటుంది. ఏంటది? ఇప్పుడు గంట మీకు అర్థం కావడానికి వాచ్ ఉంది. ఎట్లా ఉన్నది? ఎప్పుడే ఏ నెలలో చెప్తున్నాను. పాట పాడేటప్పుడు అలాగే వాడాలి. నేను నాకంటే రాదు కానీ పాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. మన తెన్నన్న లాంటి వాళ్ళు, సుమన్ లాంటి వాళ్ళు, ప్రసన్న లాంటి వాళ్ళు మంచి వాడుతున్నప్పుడు వాళ్ళు అనుకరించడానికి ప్రయత్నం చేయాలి. నేను నాకు వాడతాను. ఇప్పుడు మన తమ్ముళ్ళు వాడారు మంచిగా, బయటికి అవ్వాలి, తప్పులు కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఇలా చెప్తున్నాను వాడరాదు అన్నా అంటున్నాడు అనుకోదు. పాడడానికి వచ్చినా రాకున్నా నా సగం గేదెలాగా వచ్చినా నేను పాడతా. నా పాట వినేది నా ఏసియా. రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వరం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ రమ్యంగా ఆయన పాడడానికి ప్రయత్నం చేయాలి. తాళం ప్రకారంగా పాడడానికి ప్రయత్నం చేయాలి. మంచి రాగంతో పాడడానికి ప్రయత్నం చేయాలి. ఆమె హల్లెలూయా. నీటి బాప్తిసం దగ్గర ఉన్న మన జీవితాలు మనం దిద్దుకోవాలి, కడుక్కోవాలి. దేవుని వాక్యం వెలుగులో మన జీవితాన్ని శుద్ధీకరించుకోవాలి. మన చేతులతో కాళ్ళతో చేస్తున్నటువంటి మన దైనందిన జీవితంలో కార్యక్రమాల్లో అనేక లోపాలు మన జీవితంలో ఉండొచ్చు, భయంతో ఉండొచ్చు. వాటన్నిటిని ప్రతిరోజు కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. నీటి బాప్తిస్మం దగ్గర మనల్ని మనం చూసుకోవాలి. ఆ నీటి బాప్తిస్మం అనే ఆ ఇత్తడి గంగాల దగ్గర, ఆ గంగాలలో యాజకుడు వెళ్ళి తను తాను చూసుకుంటున్నప్పుడు తన ముఖం స్పష్టంగా కనబడుతుందట. ఎందుకంటే ఆ గంగాలాన్ని స్త్రీలు ధరించే అద్దం లాంటి వస్తువులతో వాటన్నిటిని కూడా కరిగించి ఆ ఇత్తడి గంగాలాన్ని తయారు చేస్తారట తిరుపతిలో. ఆమె హల్లెలూయా. కనిపిస్తుందా గంగా? పోర్టబుల్. ఇదంతా ఇంత కూడా పోర్టబుల్. ఏం చెప్పండి? ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉండే మనకు. ల్యాండ్ ఫోన్ పట్టుకో, వైరు పట్టుకో. ఏం చేశారు మన వాళ్ళ శాస్త్రజ్ఞులు? ఫోన్ తయారు చేశారు, వైర్లెస్ ఫోన్ తయారు చేశారు పోర్టబుల్ గా ఉండడానికి. దేవుడు కూడా వారి పరిస్థితికి తగ్గట్టుగా వారు ఇశ్రాయేలు దేశంలో ఉండగా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు కృప చూపాడు. కానీ వాళ్ళు కనాను యాత్రలో ఉన్నారు కాబట్టి వారికి పోర్టబుల్ గా ఉండడానికి వీటన్నిటినీ కూడా ప్రత్యక్ష గుణాలలో దేవుడు ఉంచాడు. దేవుడు బిడ్డారా, ఈ రోజున ఆయన సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా మనకు ఎక్కడ ఛాన్స్ దొరికినా, అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటాను, నువ్వు ఉన్న క్యాంపులో ప్రార్థన ప్రారంభం కావాలి. ఆమేన్. ఎక్కడలో ఉన్నారు ప్రార్థన ప్రత్యక్ష కూడా దేవుడు పోర్టబుల్ దేవుడు ఇచ్చాడు. మనందరూ కూడా అటువంటి కృపలో నడుచుకోవాలని ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. నీటి బాప్తిసం దగ్గర ఆ నీటి గంగాళం దగ్గర మనల్ని మనం దిద్దుకొని కడుక్కుంటేనే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం. ఆమె పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆవరణలోనే ఉన్నాం. ఎక్కడున్నాం? ఆవరణంలోనే ఉన్నాం. ఆవరణం అనే ఆవరణలో ఉన్నటువంటి రెండు బలిపీఠము, ఇతర గంగా ఆ అనుభవాలు మన జీవితంలో జరిగితేనే పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం తెరవబడుతుంది. ఈ ఆవరణం మార్గానికి సదృశ్యంగా ఉంది. యేసు అన్నాడు, నేనే మార్గమును. ఏమన్నాడు ఆయన? అందరూ చెప్పండి, నేనే. అది ఆవరణానికి సాదృశ్యంగా ఉంది. ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠానికి, ఇతడి గంగాలానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి దానికి కూడా ఒక ద్వారం ఉంది. అది సత్యం. యేసు అన్నాడు, నేనే సత్యము, నేనే సత్యము. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సత్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దీపవృక్షం, సముఖపు రొట్టెల వల్ల ధూపవేదిక. దీపవృక్షము, సముఖపు రొట్టెల వల్ల ధూపవేదిక. నిశ్చితమైతే మళ్ళీ వచ్చేవాడు దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తే ధ్యానించుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు బిడ్డలారా, ఈ బలిపీఠం దగ్గర మనల్ని, మన పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. మన పాపక్షమాపణ అనుభవంలోనికి రావాలి.
మన రక్షణ అనుభవంలోకి రావాలని మళ్ళీ నీటి బాప్తిసాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మన జీవితాన్ని తీసుకోవాలి. అటువంటి అనుభవంలోకి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు భోజన సంస్థానంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక